నమస్తే, మీ పేరు? మా పేరు షేక్ కరీమునిసా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇండస్ట్రీ ఏరియా తిరుపతమ్మ గుడి దగ్గర. అక్కడి నుంచి. ఏంటమ్మా మరి లోకేష్ గారి చేతుల మీద కానీ ఈరోజు ఇళ్ల పట్టా అందుకున్నారు, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా ఆనందంగా ఉంది సార్. అసలు ఆనందంగా అంతులేదు. అంత ఆనందంగా ఉన్నాం. మాకు మాట కూడా రావట్లా ఈరోజు. మా 25 సంవత్సరాల నుండి ఉంటున్నాం మేము. మా పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చాం కొండమీదకి. నీళ్లు లేవు, కరెంటు లేదు, లైట్లు లేదు, అసలు ఏమి లేకుండా ఉన్నాం. చాలా మందిని కలిసాం. మీకు తీసేస్తారు ఇల్లులు ఎప్పటికైనా, మీకు అసలు ఏమి రావని కూడా చెప్పారు అధికారుల దగ్గర. తిరిగాము, చాలా చాట్లు తిరిగాం. తిరిగి ఇసిగిపోయి వదిలేసాం. ఈరోజు అసలు ఈ పట్టా తీసుకుంటే మాకు కళ్ళంటి నీళ్లు ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అంటే అమ్మ, ముఖ్యంగా మీరు పోరంబోకు స్థలాల్లో జీవిస్తూ ఉన్నారు, అది కూడా ఇండస్ట్రియల్ ఏరియా దగ్గరలో జీవిస్తూ ఉన్నారు. ఊహించారా మాకు అసలు ఇళ్ల పట్టా ఇస్తారు, మమ్మల్ని ఖాళీ చేయించారు, ఎప్పటికైనా తీసేస్తారు అన్నదే చెప్పారు. మేము అట్లాగే అనుకున్నాం, ఎప్పటికైనా మేము ఇక్కడ ఉండము, వెళ్ళిపోతాం అనుకున్నాం. ఈరోజు మాత్రం అసలు పట్టా ఇచ్చినాక అక్కడ ఉంటామని మాకు నమ్మకం వచ్చింది. ఇంకా చాలా చాలా ధన్యవాదాలు లోకేష్ బాబు గారు. లోకేష్ గారే స్వయంగా ఒక మీటింగ్ పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా అక్కడికి పిలిచి ఆయన చేతుల మీదుగా పట్టా ఇవ్వటం, అందుకోవటం మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది సార్, చెప్పలేకపోతున్నాం, మాట రావట్లేదు, అంత ఆనందంగా ఉంది. మా అందరికీ పట్టాలు ఇచ్చినందుకు లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా వందనాలు. అమ్మ, మీరు ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి ఇదే ఇండస్ట్రియల్ ఏరియాలో మేము జీవిస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నారు. మరి 20 సంవత్సరాల నుంచి కూడా ఎవరి దగ్గరికన్నా, అధికారుల దగ్గర, నాయకుల దగ్గర వెళ్ళారా మీరు ఇళ్ల పట్టాల కోసం? వెళ్ళాం సార్, పట్టాల కోసం తిరిగాము, లైట్ల కోసం తిరిగాము, నీళ్ళ కోసం తిరిగాము, చిన్న దారి కోసం మేము కూడా తిరిగాం సార్. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కానీ అసలు మీ కొండమేన ఏవి రావు, ఇదే చెప్పేవాళ్ళు ఎవరైనా కానీ. మీకు దారులు రావు, లైట్లు రావు, నీళ్లు రావు అన్నారు. అయినా కానీ ఈరోజు మేము నిలతొక్కుని ఉన్నాం. మాకు ఎప్పటికైనా మాకు అన్నీ వస్తాయి అని ఉన్నందుకు ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలకి ఇప్పటికి 20 సంవత్సరాలు, సంవత్సరంన్నర పిల్లల్ని తీసుకొని వచ్చాము మేము కొండ మీద. ఇప్పుడు మా పిల్లలు మా ఎంత అయినాక పట్టాలు తీసుకున్నాక చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఏంటమ్మా అసలు అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టా అందిస్తున్నారా, లేదంటే తనకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే పట్టాలు? సార్ అందరికి ఇస్తున్నారు సార్, తనకి సంబంధించిన అసలు అధికారం ద్వారా ఏది లేదు, పేదలందరికీ ఇస్తున్నారు. అదే. ఇంకా మీరేం పని చేస్తూ ఉంటారమ్మా? అసలు మేము కంపెనీలో పనికి వెళ్తాం సార్. ప్రస్తుతం ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాము. అదే. అంటే సొంత ఇంటి కళ నెరవేరింది మీకు ఈరోజు. ఏంటి అసలు నారా లోకేష్ గారి గురించి, అంటే ఆయన ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నారు మీ ప్రాంతంలో, ఇంకా ముందు ఎలాంటివి జరగబోతుంది? ఇంకా మాకు చాలా జరగాలని ఇంకా రోడ్లు లేవు, మాకు కొంచెం రోడ్డు సమస్య ఉంది. ఇంకా అవి కూడా చేస్తారని ఆశ ఉంది. ఇప్పటికి నమ్మకం కలిగింది, బాగా చాలా నమ్మకం ఉంది. ఇంకా రోడ్డు ఇబ్బంది ఉంది కొంచెం, కొంతమందికి కొంచెం పైన కొంచెం కరెంటు కొంచెం తక్కువ, నీళ్లు కూడా కొంచెం చివరికి వేయాలి పంపులు, అవి కూడా ఇస్తారని ఆశపడ. ముఖ్యంగా ఇక్కడ దాదాపుగా 1983 తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు కూడా ఇక్కడ గెలవలేని పరిస్థితి. నారా లోకేష్ గారు అత్యధిక మెజారిటీతో గెలిపారు. ఖచ్చితంగా మంగళగిరిలో మార్పు తీసుకొస్తారని భావిస్తున్నారు. తెస్తారనే సార్ గెలిపించుకున్నాము. మాకు మేమైతే చాలా ఇదిగా ఉన్నాం. అది.